సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. మీరు ఎవరైనా దేవునికి అప్పు ఇవ్వాలనుకుంటున్నారా? చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట. దేవునికి అప్పు ఇవ్వడం అంట దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ప్రియకుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము క్రైస్తవ జీవితంలో ఒక మాదిరికరమైన విషయాలు తెలియజేయడం కొరకు ప్రాథమిక పాత్రను పోషిస్తుంది. జ్ఞాన వాక్యములు, జ్ఞాన నడిపింపు సామెత గ్రంథం తెలియజేస్తుంది. ఇక్కడ తెలియబడుతుంది, బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పు ఇచ్చేవాడితో సమానమంట. నిజమే, దేవునికి అప్పు ఇవ్వగలమా అంటే ధనముతో మనం ఎన్నడూ ఇవ్వలేం. ఎందుకంటే ఆయన ఏమి ఇచ్చినాడో అది మనం వర్ణించలేంది. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంట, బీదలు కానీ కనికరిస్తే యెహోవాకు అప్పిచ్చడం. నిజమే ప్రియకుమార కుమార్తె, ఈ దినాన్ని మనము దీవించబడ్డమే కాదు, కానీ మనతో పాటు మన తోటి వారికి మనము సహాయకులుగా ఉండాలి. ఎవరైతే లేకుండా లేమితో అవసరంతో ఉన్న వారిని దేవుని బిడ్డలుగా మనము ఆదరించాలి, ధైర్యపరచాలి, బలపరచాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఇచ్చేస్తే నాకేముంటుందిలే, వారికి సహాయం చేస్తే నాకేమొస్తుందిలే, లేదా వారికి ఇచ్చేస్తే నేను ఎలా బ్రతకను అనుకుంటా. కానీ ఇక్కడ వాక్యం ఉంది కదా, బీదలను కనికరిస్తే, లేని వారికి సహాయం చేస్తే, అవసరమైన వారికి కానీ మనం సహాయం నిలబెడతానంట, అది యెహోవాకు అప్పివ్వడం సమానం అంట. మనం అయితే సహాయం చేస్తున్నాం, కానీ దేవుడు దాన్ని ఎలా ఎంచుకున్నాడంట, అది ఆయన అప్పుగా ఉంచుకొని దాన్ని మరలా రెట్టింపుకి ఇచ్చే దేవుడు. నా ప్రసంగమా నిజమే. ఈ ఉదయకాల సమయంలో ప్రియకుమార కుమార్తె, మనము కనికరిస్తున్నామా? కొన్నిసార్లు మనము చాలా కఠినంగా ఉంటాం, ఎవరికి సహాయం చేయము, నాకెందుకులే అనుకుంటాం. కానీ ప్రియకుమార కుమార్తె, ప్రభు మనల్ని ఎంచుకునే దేనికంటే ఇతరులను ఆదరించడం కొరకు, ఇతరులను బలపరచడం కొరకు. ఒకవేళ ఈరోజు నీవున్న పరిధిలో నువ్వు సహాయం చేయగలుగుతున్నావా? నీకున్న అవసరతలో నుంచే ఎవరికైనా నువ్వు ఏదైనా మాట సాయం కానీ, బల సాయం కానీ, లేదా నువ్వు ఏదైతే చేయగలవో అది చేయడానికి నువ్వు మనసు కలుగున్నావా? అలాగుంటేనంట నువ్వు యెహోవాకు అప్పిస్తున్నావు. నేనైతే సంసిద్ధంగా ఉన్నాను యెహోవాకు అప్పివ్వడానికి. ఎలాగంటే నా తోటి వారికి నేను సహాయంగా ఉండడం కొరకు. ఈరోజు నీవు దేవుని పక్షమున నీ తోటి వారికి సహాయంగా ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. గనుడా ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలేని వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదం నింపండి. ఇక వారికున్న వేదన, వారికున్న శోధన విడుదల చేయండి. మరి ముఖ్యంగా నీ ఆజ్ఞ ప్రకారము బీదలను కరుణించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్న ప్రభా, నిజమే. నువ్వు కనికర సంపన్నుడు. ఏనా నువ్వు మా పట్ల చూపిన దయను మేము మరొక వైపు చూడకు సహాయం చేయండి. ఆదరించే మనసు దయం చేయండి, బలపరిచే మనసు దయచేసి ఇక ప్రతి వారికి సహాయకులుగా మమ్మల్ని నడిపించి నీ కృపాక్షమలతో నింపి వాడుకోమని, అని బిడ్డలు ఏదైతే ఈ దినం కోరుకున్నారో వారి కోరికలు సిద్ధింపచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తోటి వారికి మన పరిధి కొలది సాయం చేద్దాము. దేవుడు బాగా దీవించును గాక, ఆమేన్.